మాస్ జాతర 2:30 మినిట్స్ అన్ టైమ్‌తో అక్టోబర్ 31న థియేటర్‌లో రిలీజ్ అయ్యింది. వెళ్లి చూసాక నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. థియేటర్‌కి వెళ్ళే ముందు కొత్తగా మనం వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానెల్‌ని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టే ప్రతి కొత్త మూవీ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. మూవీ స్టోరీ చూస్తే లక్ష్మణ్ బీరి రవితేజ ఒక సీనియర్ రైల్వే పోలీస్ ఆఫీసర్. తన పరిధిలో లేకపోయినా అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించే వ్యక్తి. చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్ లో చనిపోవడంతో తన తాతయ్య రాజేంద్ర ప్రసాద్ పెంచి పెద్ద చేస్తాడు. రైల్వే పోలీస్ గా మంచి ట్రాక్ రికార్డు ఉన్న లక్ష్మణ్ బీరి అడవివరం అనే గ్రామానికి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఆ ఊరిలో శివుడు నవీన్ చంద్ర గంజాయి పండిస్తూ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో కొన్ని కారణాల వల్ల ఒకసారి ఆ గంజాయిని గూడ్స్ ట్రైన్ లో ఎక్స్పోర్ట్ చేస్తుండగా ఆ విషయం తెలిసిన లక్ష్మణ్ వీరి ఆ ట్రైన్ ని తన స్టేషన్ పరిధిలో ఆపేస్తాడు. అసలు ఆ గంజాయి ఎక్స్పోర్ట్ కి శివుడు వెనక ఉన్నది ఎవరు, వాళ్ళు చేసే పనులు అడ్డుకోవడానికి లక్ష్మణ్ వీరి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, చివరకు ఈ స్టోరీ ఎలాంటి మలుపులు జరిగింది, ఈ మధ్యలో తులసి శ్రీలీలకు లక్ష్మణ్ వీరి ప్రేమ కథ ఎలా కొనసాగింది అనేది మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఎప్పటిలాగే రవితేజ తన డైలాగ్ డెలివరీ అలాగే తన బాడీ లాంగ్వేజ్ ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ ను చాలా బాగా యాక్ట్ చేశాడు. రవితేజ ఫ్యాన్స్ కి అయితే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక హీరోయిన్ గా యాక్ట్ చేసిన శ్రీలీల తన క్యూట్ అండ్ హోమ్ తో అందంగా కనిపించింది ఈ మూవీలో. తన పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. ఇంకా విలన్ క్యారెక్టర్ లో నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ కూడా మంచి పీక్స్ లెవెల్ లో ఉంటాయి. మరి మెయిన్ రోల్ లో యాక్ట్ చేసిన అజయ్ ఘోష్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఈ మూవీలో తాత క్యారెక్టర్ లో రాజేంద్ర ప్రసాద్ కూడా తన కామెడీతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. అలాగే సీనియర్ నరేష్, ప్రవీణ్, ఈటీవీ గణేష్, ఐపరాజులతో పాటు మిగిలిన క్యారెక్టర్స్ కూడా స్టోరీ మేరకు బాగానే చేశారు. ఇంకా ఆ మూవీలో గంజాయి బస్తాలకు సంబంధించిన ట్రాక్ అలాగే ఆ ట్రాక్ తో బేస్ అయ్యి ఉన్న క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్ తాలూకు సీన్స్, రవితేజ అని అటాక్ చేస్తూ జరిగే ఆ యాక్షన్ సీన్స్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు డైరెక్టర్. ఇంటర్వల్ ముందు ఒక ఫైట్ సీన్, ఇంకా లాస్ట్ ఫైట్ సీన్ కూడా మూవీలో బాగుంటాయి. డైరెక్టర్ బాను భోగవరపు తన మేకింగ్ డైరెక్షన్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సినోరియో పాటలు పర్వాలేదు. సినిమాలో చాలా సీన్స్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. అంటే విజువల్స్ చాలా బాగున్నాయి. మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఫ్యామిలీతో చూడండి. మైనస్ పాయింట్ విషయానికి వస్తే ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ స్టోరీ లేకపోవడంతో దెబ్బ కొట్టింది. కొన్ని సీన్స్ అయితే స్లోగా వెళ్ళడం, రెగ్యులర్ గా ఉన్నట్లు అనిపించడం, హీరో విలన్ మధ్య సైకలాజికల్ మైండ్ గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. ఒక క్లైమాక్స్ లో తప్ప కొన్ని చోట్ల స్టోరీ గ్రిప్పింగ్ మిస్ అవుతుంది. స్టోరీని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా రాస్తే బాగుండేది. మొత్తానికి నందు రాసిన డైలాగ్స్, హీరో రవితేజ క్యారెక్టరైజేషన్, కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నప్పటికీ సినిమా మాత్రం ఎవరేజ్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే తో పాటు విలన్ పాత్రను ఇంకా బలంగా రాసుకుని ఉంటే బాగుండేది. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే విధంగా అయినా స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే బాగుండేది. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఎడిటింగ్ విషయానికి వస్తే అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ఎడిటింగ్ లో కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. ఇంకా ఫైనల్ గా మాస్ జాతర అంటూ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో రవితేజ యాక్టింగ్ తో ఆయన క్యారెక్టరైజేషన్ ఇంకా యాక్షన్ సీన్స్ అలాగే మాస్ ఎలివేషన్ బాగున్నాయి. అయితే స్క్రీన్ ప్లే స్లోగా రెగ్యులర్ గా వెళ్ళడం, అదే విధంగా కొన్ని రొటీన్ సీన్స్ వంటి పాయింట్స్ సినిమాకి మైనస్ అవుతాయి. ఓవరాల్ గా రవితేజ యాక్టింగ్ తో పాటు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే ఈ మూవీలో కనెక్ట్ అవుతాయి. ఈ మూవీకి నా రేటింగ్ 2.5/5. థ్యాంక్స్ ఫర్